హాయ్ అండి అందరికీ. మటన్ కీమా కర్రీ అనమాట. రైస్లోకి చాలా బాగుంది. సండే స్పెషల్. కావాల్సిన పదార్థాలు 10 వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి 2 ఆనియన్స్, 2 టమాటో అనమాట. ఇవన్నీ ముందుగా కోసి పెట్టుకొని కీమా మొత్తాన్ని లైట్గా 1 స్పూను పసుపు వేసుకొని బాగా 2 సార్లు కడుక్కోవాలండి. తగినంత ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రెబ్బలు మనం ఒలిచి పెట్టుకున్నాం కదండి, అవి వేయించుకోవాలండి. బాగా కొంచెం బ్రౌన్గా వచ్చినప్పుడు చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి బ్రౌన్ కలర్లోకి వచ్చేటప్పుడు చేసి టమాటాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా మగ్గిన తర్వాత దగ్గరికి మగ్గినప్పుడు చేసి తగినంత సాల్ట్ వేసుకొని ఇంకా బాగా కలుపుకొని 2 మినిట్స్ ఫ్రై చేస్తూ ఉండాలి. బాగా మనం మటన్ కీమా పసుపు వేసి కడిగాం కదండి, ఇవి ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసిన తర్వాత అప్పుడు మటన్ కీమా కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. మీకు తగినంత కారం వేసుకోండి. మా స్పైసీ తగ్గట్టుగా మేము 3 వేసాము. నెక్స్ట్ 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసి 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసామండి. 1 గ్లాస్ వాటర్ వేసిన తర్వాత 5 విజిల్లు వేయిస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 5 విజిల్లు వేయించిన తర్వాత వాటర్ ఉంటుంది కదండి, అదంతా విజిల్ అంతా పోయిన తర్వాత తీసామన్నమాట. ఇలాగా మగ్గనివ్వాలి. మీ గ్రేవీకి తగ్గట్టుగా మీరు ఉంచుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నల్లి బొక్కలు కూడా వేసారండి, ఒక 3. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.